మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరేందర్ రెడ్డి 52వ జన్మదినం సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఔసుల మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు హనుమన్న గారి నరేందర్ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు నరేందర్ రెడ్డి అని అన్నారు. ఇట్లా వెడల్పు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎంపీపీ హనుమన్న గారి నరేందర్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు వెల్దుర్తి మండల కేంద్రంలోని వెల్దుర్తి పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల మధ్యలో జరుపుకోవడం జరిగింది. రాబోయే కాలంలో నరేంద్రన్న గారు ఉన్నత పదవులు ఆశించాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యల్లో చేదోడు వాదుగా ఉంటూ ఉన్నత పదవులు అధిరోహించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మన వెల్దుర్తి ఎంపీపీ సొరప నరేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వెల్దుర్తిలో కేక్ కట్ చేయడం జరిగింది. అన్న పేదలకు సేవ అందిస్తూ అన్న అంటే నేను ఉన్నానంటూ ముందుకొస్తున్నాడు. కాబట్టి అన్న ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి. మరియు అన్నకు ఇలాంటి పదవులు కాకుండా ఇంకా పై పదవులకు ఎదగాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. మా మిత్రుడు జిల్లా నాయకుడు హనుమన్న గారి నరేందర్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు సందర్భంగా మరి వెల్దుర్తి గ్రామంలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాం. మరి ఎందుకంటే అతడు నిత్యము ప్రజలలో ఉండే వ్యక్తి, ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నా అని చెప్పేసి భరోసా ఇవ్వగలిగే వ్యక్తి. మరి అతనికి నిండు 3 ఏళ్ళు చల్లగా దీవించాలని చెప్పి ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నా. మరి అలాగే అతడు మున్ముందు కూడా ఇంకా పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఆశిస్తూ మరి ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని నన్ను ఆశీర్వదించిన వెల్దుర్తి మండల నాయకులకు, అలాగే ఈ ఆర్గనైజ్ చేసిన ఔసుల మల్లేష్కు, నా చిన్ననాటి మిత్రుడు సుధాకర్ గౌడ్కు, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డికి, నా ఎప్పుడు చోదోడు వాదుడుగా ఉంటున్న మన కుక్నూరు మల్లేష్ అన్న, అలాగే అన్వేషణకు, సుదర్శన్కు, మిగతా మా మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన నా కుటుంబ సభ్యులకు, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మొట్టమొదటి బర్త్డే ఈరోజు జరుపుకుంటున్నాను. ఇంత మంచి నన్ను ఆదరించిన కుటుంబ సభ్యులకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటా, ఏదానికైనా తప్పకుండా మీతోటి మమేకమై ప్రతి సమస్యలో నేను ఉంటా అని చెప్పి, ప్రతి సమస్యను తీర్చడానికి నేను ఉంటా అని చెప్పి కోరుతున్నాను. అలాగే భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు కల్పిస్తే తప్పకుండా సేవ చేసే భాగ్యం మాకు ఉంటుందని చెప్పి ఈ విధంగా కోరుతున్నాను.